శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను తెలియజేసే అంశం ఏంటంటే, జనవరి 16వ తారీఖున షష్ఠి. ఆ రోజు రాహుకేతు పూజ అనేది కూడా మనం జరిపించబోతున్నాం. అది హోమం జరిపిస్తున్నాం. రాహుకేతుకు సంబంధించిన సర్పదోష నివారణకై ఈ యొక్క హోమం అనేది కూడా, రాహుకేతు పూజ హోమం అనేది కూడా జరిపించడం జరుగుతుంది పండితుల సమక్షంలో. మరి ఈ రాహుకేతు పూజ కానీ, మరి జన్మ జాతకంలో కాలసర్పదోషం ఉన్నటువంటి వారు కానీ, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారు కానీ, ఉద్యోగ అవకాశాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ప్రమోషన్స్ రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు, భార్యాభర్తల మధ్య ప్రతి దానికి, ప్రతి చిన్న విషయానికి తగాదాలు పడుతూ ఇద్దరు భార్యాభర్తలు విడివిడిగా ఉండడం, లేదంటే డైవర్స్ కోర్టు కేసులకు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వారు, తర్వాత సంతాన విషయంలో సంతానం కాకపోవడం, పెళ్ళైనాక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా వివాహం అనేది కూడా జరిగినా కూడా సంతానం కలగకపోవడం, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మరి ఈ కాలసర్పదోష నివారణ హోమం అనేది కూడా జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుందండి. మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పు పనుల వల్ల కూడా ఈ యొక్క కాలసర్పదోషం, రాహుకేతు పూజ మరి చేయించుకోవాలి. మనం ఒక రైతు నా దగ్గరకు వచ్చినప్పుడు అతని జన్మ జాతకాన్ని తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు, నీకు సర్పశాపం ఉంది అని నేను చెప్పాను. సర్పశాపం ఉందని నేను చెప్పిన తర్వాత అతను, నేను పాము అంటేనే భయపడతాను సార్, పాము అక్కడ ఉంటే నేను అక్కడ ఇంటి దగ్గర పరిగెత్తుతాను, నేను అసలు దాన్ని ముట్టుకోను, అసలు కొట్టను, నాకు ఆ జీవిని హింసించడం నాకు తెలియదు. సర్పాన్ని హింసించారని మీరు చెప్తున్నారు కదా, అది ఎలా సాధ్యమైంది అని చెప్పారు. నేను తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు సర్పాన్ని దహనం చేసినట్టుగా చూపెడుతుంది. ఆయన నమ్మలేదండి. సర్పాన్ని దహనం నేనెందుకు చేస్తాను, నేను చేయను, దాన్ని అసలు నేను జీవహింస, చీమకు కూడా హాని చేయను, నేనెందుకు చంపేస్తాను సార్ అని చెప్పాడు. మరి నాకు ఇలా చూపెడుతుందంటే ఆయన నన్ను నమ్మలేదు. ఇదంతా ఉట్టిదే కావచ్చు, ఊరికే చెప్పాడని ఆయన వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. గురువుగారు, మీరు చెప్పింది నిజమే, నా భార్య చెప్పింది, నేను కూడా చూడలేదు, కానీ వాళ్ళకు పొలంలో పత్తి పొరక ఉంటుంది కదా, పత్తి చెట్లు మనకు అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తారు కదా, ఎండు దాన్ని పీకేసి ఒక కుప్పలాగా పోస్తారు, పోసి అదే పొలంలో అంటివేస్తారు, దహనం చేస్తారు. అంటే ఆ భూమి బలానికి చేకూరుతుంది అన్నట్టుగా దానిలోనే కాల్చేస్తారు. అయితే వీళ్ళు పత్తిని పొరకను తీసి కుప్పగా వేశారు. వేసేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఏం చేశారంటే దాన్ని వెలిగించారు. దానిలో ఈ సర్పం అనేది దాంట్లో ఉంది. అదే అచ్చుతోనే చనిపోయిందండి. వాళ్ళ భార్య చూసిందంట, సర్పం ఇట్లా ఉన్నట్టుగా దాంట్లో చూసింది. అంత పొడుగు సర్పాన్ని చూసి ఆవిడ గుర్తుకొచ్చి ఆవిడకు చెప్పింది, వాళ్ళ ఆయనకు చెప్పింది. అంటే ఇక్కడ నేను చెప్పేది తప్పు ఉండదు, నేను చెప్పేది 100% నిజం. తెలుస్తుంది. కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తుంటాం. ఒక పిల్లోడికి ఉద్యోగం రావట్లేదు, బీటెక్ చదువుకుంటున్నాడు, ఉద్యోగం రావట్లేదు, మా అబ్బాయికి ఏంటంటే, మీకు పూర్వీకుల శాపం ఉందని చెప్పాను, సర్పశాపం. పూర్వీకుల సర్పశాపం, వాళ్ళు చేసిన తప్పులు మేమెందుకు భరిస్తాం సార్ అని ఆ పిల్లవాడు అన్నాడు. వాళ్ళు సంపాదించిన ఆస్తి అనేది నువ్వు తీసుకుంటావు, అది నీ హక్కు. వాళ్ళు చేసిన తప్పులు నీ మీద పడతాయి, ఖచ్చితంగా పడతాయి. నువ్వు ఈరోజు ఉన్నతంగా జీవిస్తావు, ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతంగా నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలంటే తల్లిదండ్రులు పుణ్యం చేసుకొని పుట్టాలి. అంటే వాళ్ళు ఎవరైనా దానాలు, ధర్మాలు ఇవన్నీ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకుండా ఉన్నటువంటి వారికి ఆ పుణ్యఫలం అనేది దక్కుతుంది. సర్పశాపం అనేది కూడా అంతేనండి, మన పూర్వీకుల నుండి కూడా వస్తుంది. మనకు తెలియదు, సర్పశాపంతో ఇబ్బంది పడుతున్నాం అని కూడా తెలియదు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య విషయాలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, కోర్టు కేసులు, గొడవలు, విదేశీ ప్రయాణాలు కానీ, ఇలాంటి వాటికి అవకతవకలు అంటే అడ్డు తగులుతుంది, మీ పనులు పూర్తి కావట్లేదు అన్నప్పుడు ఈ యొక్క రాహుకేతు పూజ, కాలసర్పదోష నివారణ పూజ, ఈ హోమం అనేది కూడా చేయించుకోవడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. మరి ఈ హోమానికి మీరు ఎవరైనా పాల్గొనాలనుకుంటే మీరు చక్కగా మీ గోత్రనామాలు పంపిస్తే నేను హోమం జరిపిస్తాను. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, దానికి సంబంధించిన కుంకుమ ప్రసాదాలు కూడా మీకు ఇంటికే పోస్ట్ చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. దేశ విదేశాలలో ఉన్నా కూడా ఇక్కడ మేము హోమం జరిపిస్తాం కాబట్టి దాని యొక్క దోష ప్రభావం అనేది కూడా తప్పకుండా వెళ్ళిపోతుంది. మరి మీరు ఎవరైనా ఈ యొక్క రాహుకేతు పూజ, కాలసర్పదోష నివారణ పూజ హోమం జరిపించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి నేరుగా
పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సర్వే జన సుఖినో భవంతు.